నమః. ప్రతి సంవత్సరము జ్యేష్ఠ పూర్ణిమ నాడు జగన్నాథుణ్ణి గర్భగుడి నుండి స్నానపీఠానికి తరలించి 108 కలశాల జలంతో జలాభిషేకం చేస్తారు. ఈ ఉత్సవాన్ని స్నానయాత్రగా జరుపుకుంటారు. అటు పిమ్మట స్వామి గజముఖంలో గజాననుడిగా భక్తులకు దర్శనమివ్వటం విశేషం. ఈ స్నాన మహోత్సవం తరువాత జగన్నాథునితో సహా బలభద్రుడు సుభద్రులు కూడా 15 రోజుల పాటు అస్వస్థతకు గురి అవుతారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇదే సత్యం. ఆ 15 రోజులు స్వామి ఎవ్వరికీ దర్శనమివ్వకుండా అనసరపిండి అనే ప్రత్యేక ప్రాంతంలో ఏకాంతవాసం చేస్తారట. ఈ ఏకాంతవాసం అనే ప్రక్రియను అనసర అనే పేరుతో జరుపుకుంటారు. ఈ 15 రోజులు గుడి తలుపులను మూసివేయటమే కాకుండా చివరికి వంటశాలను కూడా మూసివేస్తారు. ఈ సమయంలో దైతపతులు అనే ప్రత్యేకమైన పూజారులు మాత్రమే స్వామిని సేవించుకుంటారు. వారు స్వామికి సహజ సిద్ధమైన మూలికలతో తయారు చేసిన ఔషధాలతో చికిత్స చేస్తూ తేలికపాటి కిచిడి, పళ్ళు, నీరు, పాలు, వివిధ రకాల ఆయుర్వేద కషాయాలను మాత్రమే స్వామికి నివేదిస్తారు. ఈ భోగుని పానభోగుగా వ్యవహరిస్తారు. ఇక అష్టమి రోజున స్వామివారికి ఫలూరి అని ప్రత్యేకమైన తైలాన్ని పూస్తారు. 15 రోజులు పూర్తవ్వగానే అమావాస్య నాడు స్వామి కోలుకోగానే 3 మూర్తులను దివ్యాభరణాలతో అలంకరించి నవయవ్వన దర్శనం అన్న పేరుతో భక్తులకు దర్శనం కలిగిస్తారు. అటు పిమ్మట అంగరంగ వైభవంగా జగన్నాథ రథయాత్ర మొదలవుతుంది. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు దేశ నలుమూలల నుంచి అసంఖ్యాక భక్తులు హాజరవుతారు. జగన్నాథుడు ఈ విధంగా ప్రతి సంవత్సరము కూడా అస్వస్థకు లోనవ్వటం వెనుక భగవంతునికి తన భక్తునిపై ఉండే అపార ప్రేమే కారణం. అతను ఎవరో కాదు, జగన్నాథునిని సఖాభావంతో సేవించుకుని తరించిన భక్త మాధవదాసు. ఆ భక్తుని అనారోగ్యాన్ని తాను స్వీకరించి 15 రోజుల పాటు అస్వస్థతకు గురి అవ్వటం వెనక ఉన్న ఆ దివ్య లీలను తరువాయి భాగంలో తెలుసుకుందాం. సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కృష్ణ సఖి.